హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను యూట్యూబ్ వీడియోస్ కోసం అని చెప్పి మైక్ అనేది ఆర్డర్ చేశాను. లో బడ్జెట్లో ఆర్డర్ చేశాను. చాలామందికి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. కొత్త యూట్యూబ్ క్రియేటర్స్కి కానీ లేదు అంటే ఎవరికైనా మైక్ లేనప్పుడు లో బడ్జెట్లో కొనాలి అనుకుంటే ఇదైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నేనైతే తీసుకున్నాను అనమాట. నాకు లేదు అసలు, ఇదే ఫస్ట్ టైం నేను మైక్ తీసుకోవడము. యూట్యూబ్ ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాను, కానీ ఎప్పుడు మైక్ అవసరం పడలేదు నాకు. ఎప్పుడు నేను ఇలానే మాట్లాడేదాన్ని, కానీ ఒకసారి మైక్ కొని చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. నాకు ఇది వచ్చేసి 350 పడింది అనుకుంటున్నా. నేను మీషోలో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, చూడండి. అరౌండ్ 350 ఆ 300 పడింది అనుకుంటున్నాను. నేను కరెక్ట్గా లేదు, చేసి కూడా ఒక 10 days అవుతుంది. ఒక 1 week ఇది వచ్చింది. మనకైతే దీంట్లో 2 వస్తాయి. మైక్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఆల్రెడీ రివ్యూస్ చూసి అన్నీ తెలిసి తీసుకున్నాను. నేను రివ్యూస్ ఎలా ఉన్నాయని చూసి తెలిసి తీసుకున్నాను అనమాట. సో చూద్దాము. ఇప్పుడు మైక్ లేకుండా ఈ రకంగా నా వాయిస్ ఉంది కదా, మైక్తో ఎలా ఉంటుందనేది ఒకసారి చూడండి. మైక్ ఉన్నదానికి లేని దానికి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. సో ఇక ఓపెన్ చేసేద్దాం. ప్యాకెట్ అయితే ఇలా వచ్చింది. ఇది బబుల్ కవర్ కూడా ఇచ్చారు. అంటే మైక్ కదా, ఎక్కడైనా వాటర్లో పడితే ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. వర్షాలు వస్తున్నాయి కదా, అందుకు ఇది బబుల్ కవర్ కూడా ఇచ్చాడు. మైక్ తీసుకొని యూట్యూబ్ వీడియోస్ చేయడం వల్ల మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే బాగా వర్క్ అవుతుందనే చెప్పచ్చు. జస్ట్ థ్యాంక్ యూ మెసేజ్. సో థ్యాంక్ యూ మెసేజ్ వెనకానే మనకి క్యాష్ బ్యాక్ ఇస్తాము అని చెప్పి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనమాట. ఎవ్రీ కస్టమర్కి 50 రూపీస్ ఇస్తామని చెప్పి రాశారు. సో ఆ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ కావాలి అంటే వాళ్ళని ఫాలో చేయాలి. అలాగే మనం రివ్యూ 5 స్టార్ ఇవ్వాలి. ఆ స్క్రీన్ షాట్ అనేది వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించాలంట. పంపిస్తే అప్పుడు మన ఫోన్పే నెంబర్ తీసుకుని లేదా యూపీఐ ఐడి తీసుకుని వాళ్ళు పంపిస్తారంట. అది ఇక్కడ రాశారు. అలాగే మన లక్కీ కస్టమర్ ఇన్ ఎవ్రీ 5 daysకి విల్ షూర్లీ 250 క్యాష్ బ్యాక్ అంట. ఇదిగోండి 250 క్యాష్ బ్యాక్ అని చెప్పి రాశారు. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. మైక్ అయితే ఫేస్ కట్ అయితే ఇలా ఉందన్నమాట. నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి, విత్ మైక్ వాయిస్ ఎలా ఉంది, వితౌట్ మైక్ వాయిస్ ఎలా ఉంది అనేది మీరు చెప్తేనే తెలుస్తుంది. టూ మైక్స్ కలిసి 300 350 పడినాయి. ఇవి ఎలా వాడాలో తెలుసు నాకు. మనకి ఛార్జర్ కూడా వస్తుంది అనమాట. దీనికి ఛార్జర్ అంటే లావుది, అది కాకుండా జస్ట్ ఇది మాత్రమే వస్తుంది, వైర్ మాత్రమే వస్తుంది. ఎలా వాడాలో కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. దాన్ని బట్టి ఇందులో అయితే మనకి 2 మైక్స్ వచ్చాయి కదని చెప్పాను కదండి. సో ఆ 2 మైక్స్తో పాటు మనకు ఒక ట్రాన్స్ రిసీవర్ది ఒకటి ఇచ్చారు. అలాగే మనకి ఐఫోన్ ఫోన్ ఉంటుంది కదా, దానికి ఇది కనెక్ట్ చేసుకోవాలి. సో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా అయితే ఉంటుంది మనకు 2 మైక్స్, అలాగే ఒక రిసీవర్ ఒకటి ఉంటుంది. ఇది మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. సో నా మైక్ వచ్చేసి K9 వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. బడ్జెట్లో ఎవరికైనా యూట్యూబ్ వీడియోస్ తీయడానికి కొంచెం క్వాలిటీ ఉండాలి అని అనుకుంటే మనం ఇదైతే తీసుకోవచ్చు. జస్ట్ 300 అలా పడిందండి, అంతే. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మైక్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది, వితౌట్ మైక్తో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది, నేను వాయిస్ చూపిస్తాను, చూడండి. ముందుగా ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రిసీవర్ ఉంది కదా, దీన్ని మనము ఫోన్కి కంపల్సరీ కనెక్ట్ చేయాలి. ఒక ఫోన్కి మనం ఇది ఇంకొక ఫోన్కి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి. ఓకే, దీనికైతే పట్టట్లేదు ఇది. సో ఇప్పుడు నేను వీడియో తీస్తున్న దానికైతే పడుతుంది అనమాట. సో దానికి ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. సో ఇది ఇప్పుడు మనము ఇక్కడ ఐఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే ఇది కూడా వాళ్ళే ఇచ్చారు కదా, ఇవి 2 ఇలా కనెక్ట్ చేసుకొని. సో ఇప్పుడు వచ్చేసి నేను మైక్ తీస్తున్నాను. మైక్కి మనకి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఇది మనం ఇక్కడ ఆన్ చేసాము అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి లైట్ అనేది వస్తుందన్నమాట. ఇదిగోండి, అలా గ్రీన్ రైట్ వచ్చి లాస్ట్కి గ్రీన్లో నిలబడిపోతుంది. వచ్చిన తర్వాత మనము దీన్ని ఫోన్ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి మాట్లాడాలన్నమాట. సో ఎలా ఉంటుంది వాయిస్ అనేది మీరు చెప్పండి, నేను దాన్ని బట్టి మీకే తెలుస్తుంది. దీన్ని ఇప్పుడు నేను ఫోన్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇది ఫోన్కి కనెక్ట్ చేసిన తర్వాత ఎలా అంటే ఇండికేటర్ ఎలాగంటే మనకి రెడ్ లైట్ అనేది కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనము ఫోన్కి కనెక్ట్ చేసినట్టు. ఇప్పుడు నేను ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. మనకి ఇక్కడ ఒక క్లిప్ కూడా వస్తుంది కదా, ఈ క్లిప్ మనము ఇక్కడ పెట్టుకోవచ్చు.
ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదు ఇక్కడైనా పైన అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనకు ఒక పెన్ క్యాప్ అనేది ఉంటుంది కదా, అది తీసుకుని ఇక్కడ మిడిల్లో అయినా పెట్టుకోవచ్చు. ఎలా ఉందో వాయిస్ చెప్పండి, మీకు నచ్చిందా? ఒకసారి నేను నార్మల్గా ఒక చిన్న వాయిస్ రికార్డ్ చేస్తాను, చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మైక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో మీకు మైక్ కనుక నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిందా చెక్ చేయండి. సో ఇది మైక్ పెట్టుకొని మాట్లాడినాను. ఇంతకు ముందు వరకు మైక్ లేకుండా మాట్లాడినాను కదా, వాయిస్ ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి. మనం తీసేయచ్చు, ఒక మైక్ వద్దు అనుకుంటే దీన్ని కూడా తీసేయచ్చు. మనం దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. ఆ ఛార్జింగ్ ఎంత వస్తుంది అనేది ఒక 2 అవర్స్ 3 అవర్స్ రావచ్చు అని చెప్పి నేను చూసిన వీడియోస్లలో ఉంది. మరి ఎన్ని అవర్స్ వస్తుందని నాకు కూడా తెలీదు. సో ఛార్జింగ్ అయితే మనకు ఇందులో ఇచ్చాడనమాట. సో ఇందులో అయితే మనకి ఛార్జర్ ఇచ్చాడు. ఛార్జర్ అయితే ఇది ఉంటుంది కదా. సో మనం ఏం లేదు, సింపుల్గా ఇక్కడ కనెక్ట్ చేసేసి నార్మల్గా మనకి ఛార్జర్ వైర్ ఉంటుంది, దానికి కనెక్ట్ చేసేసుకోవడమే అనమాట. సో మైక్ క్వాలిటీ ఎలా ఉందనేది మీరు చెప్పాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ వాయిస్ ఇది చేశాను కదా. సో మీరే చెప్పాలి. నాకైతే నచ్చింది మైక్. నాకు వచ్చేసి 2 మైక్స్ వచ్చాయి ఇక్కడ, ఒకటి రిసీవర్, ఇంకోటి 2 మైక్స్ అనమాట. చూస్తున్నారు కదా, 2 మైక్స్ అయితే వచ్చాయి. ఓకే ఉంటుంది కదా అని చెప్పి నేను అలా వస్తుంది కదా అని చెప్పి ఇది చేశాను, బుక్ చేశాను. సో బాగుంది. నాకైతే వాయిస్ ఎలా ఉందో చెప్పాలి మీరు. మనకి ఐఫోన్ కోసం ఛార్జింగ్ అయితే ఒక 2 to 3 అవర్స్ వరకు రావచ్చు అని చెప్పారు. కంటిన్యూస్గా ఒక 2 to 3 అవర్స్ వస్తుంది అని చెప్పారు. ఎలా ఉంటుందో నేను చెక్ చేసి మళ్ళీ నెక్స్ట్ షార్ట్లో కానీ వీడియోలో కానీ చెప్తాను, ఎప్పుడన్నా బ్లాగ్ తీసేటప్పుడు చెప్తాను. సో మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, చెక్ చేయండి. సో ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.